హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు విఎన్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ పార్ట్ 4 అనమాట. ఈ ట్యూటోరియల్లో నేను మీకు కీ ఫ్రేమ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంకా వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తాను. సో ప్లీజ్ వీడియోని ఫుల్గా చూడండి. ఇక్కడ నేను ఈ కీ ఫ్రేమ్స్ని అనేది నేను టెక్స్ట్ మీద అప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ టెక్స్ట్ కనబడుతుంది కదా, యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను హెడ్డింగ్ యాడ్ చేసుకుని హాయ్ అనేది టైప్ చేస్తాను. కొంచెం పెద్ద చేసుకుంటాను టెక్స్ట్ని. ఓకే, ఇక్కడైతే పెడుతున్నాను. డన్. ఇప్పుడు ఇక్కడ నేను దీనికి ఫాంట్ అయితే మారుస్తాను. మోలోట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని అసలు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్ అని కనిపిస్తుందా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. మీరు ఇంకా కీ ఫ్రేమ్ ఏం చేయొద్దు. మళ్ళీ మీకు ఎక్కడికైతే టైటిల్ రావాలనుకుంటున్నారో, ఏ సెకండ్ దగ్గరికి అయితే ఈ టైటిల్ మీకు ఇక్కడికి రావాలనుకుంటున్నారు, అది మీకు ఏ సెకండ్కి అక్కడికి రావాలనుకుంటున్నారో ఆ సెకండ్ దగ్గర కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. నేను ఇక్కడ జస్ట్ నేను ర్యాండమ్గా యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక 1.5 సెకండ్స్ దగ్గర యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్లే చేయండి. చూసారా, ఈ సెకండ్కి వచ్చేటప్పటికి అది మూమెంట్ ఆగిపోయింది. చూస్తే కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు మూమెంట్ అనేది ఆగిపోతుంది. ఇలా మీరు దీని మూమెంట్ని అడ్జస్ట్ చేయొచ్చు ఈ విధంగా. సో ఇదైతే కీ ఫ్రేమ్స్ గురించి అనమాట. మీరు దీన్ని లోగోస్కి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవడం, దానికి మీరు ఆ కీ ఫ్రేమ్స్ని యాడ్ చేసుకొని మీకు ఏ మూమెంట్ కావాలో ఆ మూమెంట్కి మీరు దీన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అంటే మీకు ఆ లోగో ఇంకా కనపడకూడదు ఆ సెకండ్కి. చూసారా, ఈ సెకండ్కి అది కరెక్ట్గా వెళ్ళిపోయింది. అంటే మనం ఇంకా కిందకి దించాం కాబట్టి అది ఇంకా బాగా కిందకి వెళ్ళింది. ఆ టైంకి అది అక్కడ ఎగ్జిస్ట్ అయింది అనమాట, అంటే అక్కడికి స్టాప్ అయింది అనమాట. మీకు కీ ఫ్రేమ్స్ అనేది ఇక్కడ కనపడతాయి, చూసి చిన్న డాట్లో ఉన్నాయి చూసారా, అవే కీ ఫ్రేమ్స్ అనమాట. మీకు అవసరమైన డిలీట్ చేసుకోండి. ఓకే, మనం ఎక్స్పోర్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు అయితే ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 1080p అయితే ఉంది, మీరు మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ 12 MB అయితే వస్తుందండి ఫైల్ సైజు. అండ్ మీరు పెంచే కొద్దీ కూడా అది మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, డన్. ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తే మీకు ఇలా ఎక్స్పోర్ట్ అయితే మీకు ఈ విధంగా అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది, గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. అండ్ ఈ ఆప్షన్ ఎందుకంటే ఇలా క్లిక్ చేస్తే మీరు బ్యాక్ అయితే వెళ్ళిపోతారు అనమాట హోమ్ స్క్రీన్కి. ఇదైతే యూజ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో బాయ్ గైస్.